హే గైస్, ఇవాళ మా ఇంట్లో అనపకాయ పప్పు, వంకాయ, క్యాప్సికమ్ కారం అంటే ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మనం అనపకాయ పప్పుకేమో కందిపప్పు కడుక్కొని అనపకాయ ముక్కలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని మనం విజిల్స్ ఏమో 5 to 6 వరకు అయితే పెట్టుకోవాలి. 5 to 6 వరకు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఈజీగా స్మాష్ అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంక 5 to 6 వరకు విజిల్స్ పెట్టేసుకొని ఇలా మనం క్యాప్సికమ్ని, వంకాయని మిడిల్లో కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఇలా మనం కారంకి ఎండుమిర్చి, కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఈలోగా మనం పప్పు మెదిపిందో లేదో చూసుకొని పప్పు విజిల్స్ తీసేసి మెదిపిందలు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకోవాలన్నమాట. మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈజీగా మెదిగిపోతుంది పప్పు అయితే. పక్కన పెట్టేసుకొని ఇలాగ మనం స్టఫింగ్ పెట్టేసుకోవాలన్నమాట. వంకాయ, క్యాప్సికంలో ఇందాక గ్రైండ్ చేసిన కారం అంతా స్టఫింగ్ పెట్టేసుకోవాలి. స్టఫింగ్ పెట్టేసుకొని కారం, వంకాయ వేపుకోవడానికి తాలింపులు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకొని క్యాప్సికమ్, వంకాయ అయితే వేసుకోవాలి. స్టఫింగ్ పెట్టుకుని క్యాప్సికమ్, వంకాయ వేసేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవడం. ఇలా పప్పుకి అయితే తాలింపులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మెదుపుకున్న మన పప్పు అంతా వేసేసుకొని మూత పెట్టుకొని నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై.